అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ నాకు తెలిసిన మంగళహారతి పాటలన్నీ తెలియచేయాలి అనుకుంటున్నాను. వాటిలో భాగంగా ఈరోజు నేను మా అమ్మగారి ద్వారా నేర్చుకున్న పాటను మీకు తెలియజేస్తాను. మనము నిత్యము ఎన్నో మంగళహారతి పాటలు వింటూ ఉంటాము, పాడుతూ ఉంటాము. భగవంతుని ఆరాధనలో భక్తి ఎంత ప్రధానమో పువ్వులు కూడా అంతే అగ్రస్థానాన్ని పొందాయి. అందులోనూ శ్రీ మహాలక్ష్మి పద్మంలో కొలువై ఉంటుంది కనుక ఆ లక్ష్మీదేవిని ఆరాధించేందుకు ఎన్నో రకాల పువ్వులను ఉపయోగిస్తాము. ఆ పువ్వులతో అలంకరిస్తాము. అలా అలంకరించిన ఆ జగన్మాతను చూసి మనం తన్మయత్వం చెందుతూ ఉంటాము. కనులారా ఆ దివ్యమైన మంగళ రూపాన్ని చూసి ఆనందపడతాము. అమ్మవారి యొక్క మంగళహారతులను తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఈ పాటను తెలుసుకుందాము. పువ్వులను ఇష్టపడే ఆ లక్ష్మీదేవికి మరి పువ్వులతో పూజ చేద్దామా? ఇక ఆ పాట ఏంటో చూద్దాం. పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. పూజా చేద్దాము రారే రాజీవ నేత్రులారా, జాజీ పువ్వుల పూజా మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. పసుపు కుంకుమతోను గంధమక్షంతలతోను వస్త్రాయజ్ఞోపవీతముతోను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. నందివర్ధన పువ్వులు, నాగమల్లె పువ్వులు, మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. బంతి చేమంతి పువ్వులు, బంగారు పువ్వులు మంచి దొంతి గన్నేరు పువ్వులతోనూ మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. ఎర్ర మంకెన్న పువ్వులు, తెల్ల కాలువ పువ్వులు, ఎర్రాని కనకాంబ్రాలు ఎల్లా మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. దేవా కాంచన పువ్వులు, తావి గులాబీ పువ్వులు, తావి గులిగింత పువ్వులతోనూ మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. హెచ్చైన నిత్యమల్లెలు, ఎర్రాని బొగడా పువ్వులు, పచ్చాని వాడాంబ్రాలు తెచ్చి మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా. సోమావేదుల వారు, వేదాములు చదివెటివారు, పొన్నా పువ్వుల పూజా ప్రొద్దు మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, ఈ వేళను మహాలక్ష్మీదేవికి పూజా చేద్దాము రారమ్మా, పూజా చేద్దాము రారమ్మా. ఇదండి నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న పాట. పెద్దవారి దగ్గర ఎన్నో మంగళహారతి పాటలు ఉంటున్నాయి. వాటన్నిటినీ సేకరించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ పాటను తెలియచేశాను.
మళ్ళీ మరో మంగళహారతి పాటలో కలుసుకుందాము. మనమందరము ఆ లక్ష్మీనారాయణులను అర్చించి వారి యొక్క అనుగ్రహానికి, కరుణా కటాక్షాలకి పాత్రులవుదాము.